హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాలు అంటాడు, వామ్మో, అమ్మో, అమ్మమ్మో, పార్లలమ్మో, ఎంత మంచిగా పాలు పొంగినట్టు ప్రేమ పొంగించావు, తల గిర్రుమని తిరుగుతుంది. అదేదో అంటారు చూసావా, గ్లోబులా తిరుగుతుంది. నువ్వు అప్పుడు చింటూకు అన్నం తినిపించినప్పుడే అనుకున్నా ఇదేదో గూడుపుటాని జరుగుతుంది అని. అమ్మో పార్లలమ్మ, నీకన్నా మా అమ్మే నయం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, లోపల ఏది దాచుకోకుండా అని అంటాడు. తడిగుడ్డతో కోస్తారే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? సైలెంట్ కిల్లర్ రా అని రోహిణి అంటాడు. సైలెంట్ కిల్లర్ ఈ రోహిణి, ఈ పార్లలమ్మ అని కోప్పడతాడు బాలు. నేనేం చేయమంటావు బాలు, మీ అమ్మగారు నన్ను ఇలా ఎప్పుడు వెళ్ళగొడతావని నన్ను సాధిస్తూనే ఉంటుంది. నువ్వేమో అద్దన్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటావు. నేనేం చేయాలి చెప్పు అని అంటుంది రోహిణి. అయ్యో, నా వల్ల మీ ఇంట్లో ఇలా మాటలు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు బాలు, వద్దంటున్నా తీసుకొస్తావు. నీ మంచితనము, మీనా మంచితనం గురించి నాకు తెలుసు. ఇలా ఎప్పుడు చెయ్యకు అని అంటుంది సుగుణమ్మ. సరేలే, పోనీ వెళ్దాం పద అని అంటాడు బాలు. బాబును తీసుకొని చంకలో వేసుకొని రాగా బాబు ఒక్కసారిగా అమ్మా అంటాడు. ఏంటిరా, అమ్మ ఎవరిక్కడ నీకు అని అంటాడు బాలు. సుగుణమ్మ అప్పుడే సర్ది చెబుతుంది. లేదు బాలు, అమ్మ నొప్పి అని అంటున్నాడు. అవును కదా చింటూ అంటే, అవునమ్మమ్మ, నొప్పిలా ఉంది బాగా అంటే, కట్లు విప్పాక తగ్గుతుంది నొప్పి అని అంటుంది సుగుణమ్మ. ఇంతలో సుగుణమ్మ అంటుంది, బాబు, మా గురించి మీరు మాటలు అనుకోవడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఎప్పుడూ ఇలా నన్ను పిలవకు, మమ్మల్ని తీసుకురాకు అని బాలుతో చెబుతుంది. సరేలే మీనా, వంట చేసావా? అమ్మ తింటుందిలే. ఈ ఇల్లంతా చంకల వేసుకొని ఊరంతా గిర్రుమని తిరుగు అని బాలు ప్రభావతికి చెప్పి వెళ్దాం పదా అని వెళ్తారు ఇంట్లో నుంచి. ఇంతలో రోహిణి ఏకధాటిగా వెళ్ళిన వాళ్ళని చూస్తూ కంట్లో నుంచి నీరు కారుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, వాళ్ళెవరో పోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటుంది ప్రభ. లేదాంటీ, ఆ కంట్లో దుమ్ము పడింది అని అంటుంది రోహిణి. అయ్యో అవునా, నేను చూస్తా పటు అని మనోజ్ చూస్తాడు. పైకి వెళ్తారు. ఇంతలో ఏంటి రోహిణి అంత డల్గా ఉన్నావు, ఇంకా కంట్లో నలుసు పోలేదా? నీకు ఎలా అయితే కంట్లో నలుసు అలా పడి నువ్వు బాధపడుతున్నావో, నేను కూడా 2 రోజుల నుంచెల్లి వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఒకటే కోపంగా ఉంది. అస్సలు బాగా అనిపించట్లేదు. ఆ అమ్మాయి చూడ్డానికి అమాయకంగా కనిపించింది. ఇంకా మనం కొన్ని రోజులు ఉండమంటే ఇక్కడే ఉండిపోయేది. అమ్మో, ఎంత నంగనసిగా ఉంది, ఎలా ఉంటుంది, ఇంకా ఇక్కడనే సెటిల్ అవుదామని చూసింది అని అంటాడు మనోజ్. రోహిణి వెంటనే, స్టాప్ ఇట్ మనోజ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదో వాళ్ళు అనుకోకుండా వచ్చి 2 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. అంతదానికే ఇంతేసి మాటలు అనాలా అంటుంది రోహిణి. నేనేమన్నాను ఇంతగా అని అంటాడు మనోజ్. లేదు, నువ్వు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం నీకు బాగా అలవాటు అంటుంది రోహిణి. నేనేమన్నాను, ఇక్కడ మన ఇల్లు చాలా పెద్దగా ఉంది, వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నది ఏమో అని అన్నాను అంటే, ఓహో, నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద విల్లాలో బ్రతికావా, ఏసీ గదిలోనే బ్రతికావా అని అంటుంది రోహిణి. అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అంటాడు మనోజ్. లేదంటే ఏంటి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని రోహిణి బాగా ఫైర్ అవుతుంది. మనోజ్ అంటాడు, పోనీలే, ఎవరో గురించి మనం గొడవ పెట్టుకోవడం ఏంటి అంటూ వెళ్ళిపోతారు అక్కడి నుండి. ఇంతలో సత్యం చాలా బాగా రెడీ అయి ఫంక్షన్కి వెళ్ళడానికి మెట్లను దిగుతూ ఉంటాడు. హాల్లో ఉన్నటువంటి అందరూ సత్యంను చూసి, ఆహా, ఓహో, నాన్నగారు, ఏంటి మీ ఈ డ్రెస్సింగ్ ఏంటి, మీ తయారవ్వడం ఏంటి, ఎటు వెళ్తున్నారేంటి అంటే, పెళ్ళికి అంటాడు సత్యం. ఆహా, ఇన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న. ఈ ఈ అమ్మగారైనటువంటి ప్రభావతి గారు సరిపోయారా నీకు? ఈ ముసలావిడ అయింది, వదిలేసేయండి, నాకు ఒక మంచి పిన్నిని తీసుకొని రండి వచ్చేటప్పుడు. ఎక్కడ నాన్న పెళ్ళి? మేమందరం వస్తామ్మా, కార్డు ఇవ్వలేదేంటి అంటూ బాలు వెటకారంగా మాట్లాడతాడు. ఇంతలో ప్రభావతి కోపంగా చూస్తుంటుంది. ఏంటి నాన్న, ఎక్కడనో బుస్సుబుస్సు అని సౌండ్ వస్తుంది అని అంటాడు బాలు. నా నుండే, నేనే అని అంటుంది ప్రభావతి. చూసావా నాన్న, అమ్మ నుండి ఎలా రగిలిపోతుందో అని అంటాడు బాలు. ఏంటి నాన్న, ఎక్కడ చెప్పట్లేదు, నువ్వు ఎక్కడ జరుగుతుంది పెళ్ళి అంటే, అదేం లేదురా అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురి పెళ్ళి అంటే మేము యూనియన్ వాళ్ళందరం వెళ్తున్నామని చెప్తాడు సత్యం.
అరే, ఏం మాట్లాడుతున్నావురా, నా గురించి సెటైర్లు వేస్తున్నావురా, ఇక అయిపోయావురా నువ్వు అంటూ ప్రభావతి బాలు వెంట పడుతుంది. చాలే చాలే ఆపండిరా, అదేమీ లేదు, నేను వెళ్ళొస్తాను ప్రభా అని చెప్పడంతో ఏ టైంకి వస్తారేంటి అంటే చీకటి పడుతుంది అని చెప్తాడు సత్యం. ఇంతలో నేను షాప్‌కి వెళ్ళాలి అంటాడు మనోజ్. నువ్వు నా వెంబడి రావచ్చు కదా రోహిణి అనడంతో, ఆ, రోహిణి నీతో వస్తే పార్లర్‌కి ఎవరు వెళ్తార్రా? పార్లర్‌కి వెళ్ళాలి కదా! మనం షాపు లీజుకిచ్చామే కానీ ఇంకా మన షాపే కదా అది అని అంటుంది ప్రభ. ఆ, అమ్మో! ఈ అత్తయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటుంది రోహిణి మనసులో. లేదా ఆంటీ, క్లయింట్స్ ఏం ఎక్కువ లేరు. విద్య చూసుకుంటుంది లేండి. మేము వెళ్తామని చెప్పేసి వెళ్తారు అక్కడి నుండి. ఇంతలో బాలు 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 అనుకుంటూ బాలు చిన్ననాటి ఫ్రెండ్ ఒకతను వస్తాడు బయట నుండి. ఏంట్రా అప్పులోడా అని అడుగుతుంది ప్రభావతి. నన్ను అడుగుతున్నాడేంటి అని ఇంతలో రానే వస్తాడు. ఎవరు నువ్వు అంటే, నేనురా రాజశేఖర్ని. బాలు బాలుగా రా, రాజు రాజుగా, ఏంటిరా సంగతులు, మన గాలిగాడు ఎక్కడున్నాడు? సుడిగాలిగాడా? వాడు సుడిగాలిగాడు సూరత్కి వెళ్ళాడు, చీరల వ్యాపారం చేస్తున్నాడు అని చెప్తాడు రాజశేఖర్. ఇంతలో ఏంటిరా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే, ఇటువైపుగా పని ఉండి మిమ్మల్ని పెళ్ళికి పిలవడానికి వచ్చాను అంటే, ఓ నువ్వు ఫ్లాట్ తీసుకున్నాక పెళ్లి చేసుకుంటా అన్నావు కదరా అంటే, అవును అలానే అన్నాను, కానీ పెళ్ళి నాది కాదు మా అన్నది, మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను అని అంటాడు ఆ రాజశేఖర్. అవునా, మీ అన్న పెళ్ళా? ఆహా, సేమ్ స్టోరీ. అరే, నువ్వు అక్కడ మాత్రం అసలే ఉండకురా. అయినా మీ అన్న ఒక హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు కదరా, లవ్ చేశాడు అంటే, ఆమెకు తెలుగు రాదని వదిలేశాడు. వదిలేసి నాన్నగారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని చేసుకుంటున్నాడు అంటే, ఆహా, సేమ్ టు సేమ్ స్టోరీ. అరే, నువ్వు మాత్రం అక్కడ ఉండొద్దురా, మీ అన్నయ్య పుచ్చుకున్న ఎవరితోనైనా లేచిపోయాడో నీకు అంటగడతారు. నీ నీ పని అయిపోయినట్టే, జీవితాంతం నరకం అనుభవించాల్సిందే. ఇంకా ఉంటుంది చూడు, ఇక అయిపోయావురా నువ్వు అంటే, ఏంటిరా ఏమైపోవడం రా అని అంటాడు. అదో పెద్ద స్టోరీలే, నీకు ఇప్పుడు ఏం అర్థం కాదులే కానీ నువ్వు అక్కడ మాత్రం ఉండకు అని చెప్తాడు బాలు. అనుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీనా చాలా బాధపడుతుంది. నన్ను ఇలా అంటున్నాడు, నేను జీవితాంతం మెడకు తగిలానా అనుకుంటూ బాధపడుతుంది. ఇలా మీనా బాధపడడాన్ని చూసినటువంటి ప్రభ లోపల సంబరపడుతూ ఉంటుంది. రోహిణి మనోజ్ కూడా వెటకారంగా చూస్తారు మీనా. అప్కమింగ్లో ఫ్రెండ్స్, మీనా చీకటి పడినా ఇంకా ఇంటికి రాదు. ఇంతలో బాలు వస్తాడు. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, మీనా ఇంకా రాలేదు, ఎప్పుడో పొద్దునంటూ పోయింది, ఇంతవరకు వంట కూడా చేయలేదు, ఎటు పోయిందో తెలియదు, పత్త లేదు జాడ లేదు అని అంటుంది ప్రభావతి. ఏంటి ఇంతవరకు రాలేదా అని బాలు వాళ్ళ చెల్లైనటువంటి మౌనిక్ చెల్లెకి ఫోన్ చేస్తాడు. ఒకసారి మీనాకి ఇవ్వు అంటే, అక్కడ అక్క ఉంటే నాకు ఫోన్ చేస్తారేంటి బావా అని అంటుంది. అయ్యో, అక్కడికి కూడా రాలేదా? నేను ప్రొద్దున చిన్నగా మాట అన్నాను, అది మనసులో పెట్టుకుందో ఏంటో అని అంటాడు బాలు. ఏంటి, అక్క ఈ టైం వరకు కూడా ఇంకా రాలేదా అనడంతో రోహిణి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు షాక్లోకి వెళ్ళిపోతారు. ఎటు వెళ్ళింది ఏంటి అని. బాలు కూడా వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో బండిపైన మొత్తం నగరం మొత్తం ఊరు మొత్తం తిరిగి 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 అలసిపోతాడు. అలసిపోయి చాలాసేపటికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మీనా నీళ్లు తాగుతూ కనిపిస్తుంది బాలుకి. చూద్దాం.